హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మై స్టోరీ బ్లాగ్స్ బై రజని. హైదరాబాద్కి వచ్చానని చెప్పాను కదా. సో హైదరాబాద్ నుంచి ఇప్పుడు సంగారెడ్డికి వచ్చేసాను. సో రాగానే 1 అవర్లో ఫ్రెష్ అప్ అయిపోయి ఎంగేజ్మెంట్ షాపింగ్కి అయితే వెళ్ళిపోతున్నాము. మమ్మీ డాడీ నేను పెద్ద తమ్ముడు ఇంకా మా ఇద్దరు పిల్లలు. సో మేమందరం ఎంగేజ్మెంట్ షాపింగ్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో అమ్మాయి వాళ్ళు కూడా బయలుదేరారంట. సో ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాము. సో ఇంకా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త కొత్త మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి. సో అవన్నీ మిస్ కావద్దంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ అమ్మాయి వాళ్ళకు వచ్చేసారు. సో వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా మా డాడీ వచ్చేసాం కదా, పదండి వెళ్దామని చెప్పేసి మళ్ళీ కార్ స్టార్ట్ చేసాం. ముందర మేము, వెనకాల అమ్మాయి వాళ్ళు వస్తున్నారు. అండ్ ఇక్కడ మాకు బిహెచ్ఎల్ దగ్గర మెట్రో వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి ఫుల్ ట్రాఫిక్ అనమాట. మేము దగ్గర ఒక 1 అవర్ అదే ట్రాఫిక్లో స్టక్ అయిపోయాం అనమాట. మెల్లగా నడుస్తుంది బండి, అట్లా నడిపించింది మా డాడీ. ఫుల్ స్టక్ అయిపోయినాము 1 గంట సేపు. తర్వాత ఇక్కడ మేము చందానగర్కి వచ్చామన్నమాట షాపింగ్కి. ఇక్కడ చందానగర్ పక్కనే ఆర్ఎస్ బ్రదర్స్, చెన్నై షాపింగ్ మాల్, విఆర్కే సిల్క్స్ అన్ని లైన్గా ఉంటాయి కదా. సో ఇక్కడ చూద్దాము, నచ్చకపోతే కూకట్పల్లి వైపు వెళ్దామని చెప్పేసి విఆర్కే సిల్క్స్కి ఫస్ట్ వెళ్ళిపోయాము. సో వెళ్ళగానే నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను యాజ్ యూజువల్. కాకపోతే వాళ్ళు వీడియో అలో లేదనేసరికి సరే అని ఇక వీడియో తీయలేదు. ఈ ఒక్కసారికి అయితే వీడియో తీశాను. దీనికి ఎందుకు వీడియో తీశానంటే ఇదే అనమాట ఫైనల్గా మేము సెలెక్ట్ చేసుకున్న శారీ. ఇది వచ్చేసి పేస్టల్ షేడ్లో ఉంది, పిస్తా గ్రీన్ అనమాట. దాంట్లో గోల్డ్ షేడ్ ఎక్కువ ఉంది, గోల్డ్ సిల్వర్ షేడ్లో ఉంది కాబట్టి శారీ ఎక్కువ షైన్ అవుతుంది. అండ్ వైలెట్ కలర్ మంచి బార్డర్ వచ్చింది. సో ఇదనమాట శారీ ప్రైస్ వచ్చేసి సమ్ అరౌండ్ 4400 ఎంతో పడింది. దెన్ నెక్స్ట్ తర్వాత డిజైనర్ శారీస్ కింద ఫ్లోర్లో ఉంటాయని చెప్పేసరికి కింద ఫ్లోర్కి వెళ్ళామన్నమాట. నేను ఏదైనా కొంచెం పార్టీ వేర్ కైండ్ ఆఫ్ శారీ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను. సో అక్కడ నాకు ఈ రెడ్ కలర్ శారీ ఫుల్ నచ్చింది. సో రెడ్ కలర్ శారీ నేను తీసుకున్నాను. సేమ్ అదే డిజైన్, అదే ప్యాటర్న్లో సేమ్ అదే అనమాట, కలర్ ఒక్కటే వేరే. ఈ గ్రీన్ కలర్ శారీ మా మమ్మీ వాళ్ళ కాబోయే కోడల కోసం తీసుకుందనమాట, గ్రీన్ కలర్ శారీ. సో అవన్నీ శారీస్ మీకు క్లియర్గా మళ్ళీ చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ప్రైస్ ఎంత పడింది ఏంటి అనేది కూడా వీడియో ఎండ్లో మీకు క్లియర్గా చెప్తాను. సో తర్వాత పక్కనే ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్కి వచ్చేసాము. మా తమ్ముడికి తీసుకోవాలి కదా డ్రెస్, కుర్తా. సో వాడి షాపింగ్ కోసం పక్కన ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వచ్చేసాము. సో ఇలా శారీ చూపించి దీనికి సెట్ అయ్యేటట్టుగా చూపించండి, కొంచెం దగ్గర కలర్లో చూపించండి అని చెప్పేసి అక్కడ అడిగాము. కాకపోతే కలర్స్ పెద్దగా లేవన్నమాట. సో అక్కడ నుంచి పక్కనే ఉన్న చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళిపోయాము. అక్కడ కలెక్షన్ చూద్దామని. బట్ లిటరలీ ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. సో అమ్మాయికి శారీ ఏదైతే ఉందో సో దానికి కరెక్ట్ మ్యాచింగ్ అయ్యేటట్టు దొరికిందనమాట కలర్. మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అమ్మాయి శారీ వచ్చేసి పేస్టల్ గ్రీన్ అనమాట, పిస్తా గ్రీన్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆ కలరు. సో అదే కలర్ దొరికింది మాకు, బాగా అనిపించింది. సో మా తమ్ముడికి ట్రయల్ వేయమంటే వాడు ట్రయల్ చేసుకొని వచ్చాడు. నేనైతే సేమ్ పెళ్లి కొడుకు లాగున్నారా చిన్న అని చెప్పేసరికి అందరు ఫుల్ నవ్వుతున్నారు. కాకపోతే నిజంగా మా తమ్ముడికి బాగా సెట్ అయింది ఆ డ్రెస్. ఇట్లా పెళ్ళి కొడుకు కాడ ఉట్టి పడింది అనమాట, చాలా బాగా నచ్చింది. తర్వాత ఇంకా ఆ డ్రెస్ ఫైనలైజ్ చేసుకొని ఆ డ్రెస్ తీసేసుకున్నాము. తర్వాత ఇంకా చెన్నై షాపింగ్ మాల్లోనే గోల్డ్ సెక్షన్ వైపు వెళ్ళిపోయాము, కపుల్ రింగ్స్ తీసుకుందామని ఎంగేజ్మెంట్ కోసము. సో నేను కొంచెం లైట్ వెయిట్లోనే చూపించండి అని చెప్పేసి అడిగాను. ఇంకా వాళ్ళు స్టోన్స్లో అలా చూపిస్తున్నారు. కాకపోతే అమ్మాయి తరపు వాళ్ళు స్టోన్స్లో వద్దు, గోల్డే అట్లా గోల్డ్ ఎక్కువ ఉండేటట్టు తీసుకోండి, స్టోన్స్ ఎక్కువ ఉండేటట్టు వద్దు అట్లా అని అన్నారు. మరీ స్టోన్స్ ఏం లేకపోతే కూడా బోడే ఉంటుంది, అంత బాగుండదు అని ఇంకా లైట్గా స్టోన్స్ అలా ఉండేటట్టు తీసుకున్నాం అనమాట. ఇలా చాలా సింపుల్గా ఉండేటట్టు తీసుకున్నాం. రింగ్స్ చాలా హెవీగా అలా తీసుకోలేము. 2 రింగ్స్ కలిపి సమ్ 5.5 దగ్గర 6 గ్రామ్స్ అలా పడింది అనమాట. అబ్బాయి రింగ్ అమ్మాయి రింగ్ 2 కలిపి అంత పడింది. సో అవి రింగ్స్ 2 తీసేసుకున్నాము. తర్వాత ఇక్కడ ఇమిటేషన్ జ్యువెలరీస్ ఉంటాయి కదా పక్కనే. సో ఇమిటేషన్ జ్యువెలరీ ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ పెళ్లి కూతురు కోసం తీసుకుందామని చెప్పేసి అలా ఇమిటేషన్ జ్యువెలరీ చూసింది. కానీ చాలా అంటే చాలా ఎక్కువ చెప్పారు ప్రైస్. సో అందుకే ఇంకా వద్దులే అని చెప్పేసి ఆ జ్యువెలరీ ఇంకా పక్కన పెట్టేసాం. సో మొత్తానికి షాపింగ్ అంతా అయిపోయింది. తర్వాత ఇంకా భోజనం చేయడానికి పక్కనే ఉన్న హోటల్కి అయితే వచ్చేసాము అందరము. సో ఇక్కడ ఇంకా అమ్మాయి వాళ్ళు, తర్వాత మేము, మా తరపు చుట్టాలు ఉంటారు కదా, సో వాళ్ళందరూ అయితే ఇక్కడ భోజనం చేస్తున్నారు. నేను కూడా కొంచెం జ్యూస్ అదంతా తాగేసిన. సో షాపింగ్ చేసి అలసిపోతాం కదా, సో కొంచెం జ్యూస్ అయితే తాగేసి మా పెద్దోడికి అయితే మా చిన్న తమ్ముడు తాగిపిస్తాను పక్కకు తీసుకుపోయి తాగిపించి, ఇంకా చిన్నోడికి నేను లైట్గా కొంచెం అట్లా తాగిపించేసిన. తర్వాత ఎక్కడిది వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు, అమ్మాయి వాళ్ళు వెళ్ళిపోయారు,
నెక్స్ట్ మా తరపు చుట్టాలు కూడా అందరూ వెళ్ళిపోయారు. మేము ఇంకా షాపింగ్ చేయడానికి ఆగిపోయినాం అనమాట. మా తమ్ముడికి, చిన్న తమ్ముడికి డ్రెస్ తీసుకుందాము అండ్ ఇంకా వేరే వేరే పెద్ద ఆయనకి వేరే డ్రెస్సెస్ ఫార్మల్ వేరే అట్లా తీసుకుందాము, ఏమైనా శారీస్ చూద్దాము అని చెప్పేసి మేము ఆగిపోయామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళని ఉంచుకొని షాపింగ్ అంతా చేస్తే వాళ్ళు ఊరికి వెళ్ళే వాళ్ళు, దూరం వెళ్ళే వాళ్ళు, వాళ్ళకి లేట్ అవుతుంది కదా. సో అందుకే ఇంకా వాళ్ళు షాపింగ్ చేసినాక ఇక్కడిదక్కడ అయిపోయి ఇంకా మేము షాపింగ్ చేయడం స్టార్ట్ చేసాము. ఇక్కడ మా చిన్న తమ్ముడు కోసం కుర్తా సెలెక్ట్ చేస్తున్నాం కానీ అసలు ఒక్కటి నచ్చట్లేదు వాడికి. ఇంకా వాడు ట్రయల్ వేయడానికి అటు వెళ్ళిపోతే ఇంకా చిన్నోడిని ఇంకా మా పెద్ద తమ్ముడు ఆట ఆడిస్తున్నాడు. ఫుల్గా ఆడుతున్నారు వాళ్ళిద్దరు. వీడు ఒక్క ప్లేస్లో ఉంటలేడు అనమాట. అస్సలు అలసిపోతూనే లేడు. ఇంట్లో అయితే ఇట్లా గంట కొట్టినట్టు పంటాడు. ఇక్కడ షాప్లో మాత్రం అస్సలు పడుకోవట్లేదు. పడుకోబెట్టిన అస్సలు పడుకోవట్లేదు. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తెగ ఊరుకులు ఆడుతున్నాడు అనమాట. ఇంకా మా చిన్న తమ్ముడు కోసం ఇంకా డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తూనే ఉన్నా. ఫైనల్ ఇంకా నాకు విసుగు వచ్చేసి ఇగో ఇవి ట్రై చేయరా అని చెప్పేసి ఒక 3 డ్రెస్సులు వాడి చేయికి ఇచ్చేసిన, 3 కుర్తాలు వాడి చేయికి ఇచ్చేస్తే వాడు ఒక్కొక్కటి వేసుకొని వచ్చి చూపిస్తున్నాడు. కాకపోతే వాడికి ట్రై చేసి విసుగు వచ్చేసి ఇంకా కంప్లీట్గా మా పైన వదిలేసిండు అనమాట. అదా ఇదా అని చెప్పేసి అన్నీ మమ్మల్ని అడుగుతుంది. ఇక్కడ కొంచెం టైట్ అనిపిస్తుంది, లూజ్ అనిపిస్తుంది, ఇక్కడ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉందని చెప్పేసి ఇంకా వాడు ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తుండ అనమాట. ఇంకా మొత్తానికైతే మేము ఇంకా వాడికి ఒక కుర్తా సెలెక్ట్ చేసి తీసుకున్నాము. కాకపోతే మళ్ళీ అది రిటర్న్ కూడా ఇచ్చేసినాము. ఎందుకంటే వాడికి అస్సలు అన్ని ఈజీగా ఉండే అనమాట. తీయడానికి చాలా ఇబ్బందిగా ఉండే, వేసుకోవడం బాగానే ఉంది కానీ తీసేటప్పుడు బాగా ఇబ్బంది అయిందని తర్వాత పోయి అది మళ్ళీ రిటర్న్ చేసేసినాం లేండి, అది వేరే విషయము. కాకపోతే ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్లో ఏంటంటే ఎథనిక్ వేర్ పైన రిటర్న్ లేదు, ఐ మీన్ లైక్ ఎక్స్చేంజ్ అట్లాంటివి లేవన్నమాట. సో ఎవరైనా ఎథనిక్ వేర్ తీసుకునే వాళ్ళు రిటర్న్ అంటే ఎక్స్చేంజ్ ఉందా లేదా అని కనుక్కొని తీసుకోండి. అండ్ తర్వాత మా ఆయన కోసం షార్ట్స్ అవి చూద్దామని చెప్పేసి షార్ట్స్ అవన్నీ చూశాను. సో ఒక 2-3 షార్ట్స్ మా ఆయన కోసం తీసుకున్నాను. తర్వాత శారీస్ తీసుకుందాము అని చెప్పేసి ఇటు శారీ సెక్షన్ వైపు కిందికి వచ్చేసాము. సో ఇక్కడ సింథటిక్ శారీస్ అవన్నీ చూస్తున్నాం అనమాట. కలెక్షన్ బాగుంది చెన్నై షాపింగ్ మాల్లో నిజం చెప్పాలంటే. అంటే ఆర్ఎస్ బ్రదర్స్లో కూడా చూసాం కదా, సో అంత ఖాస్ అనిపించలే. బట్ చెన్నై షాపింగ్ మాల్లో అయితే బాగుంది. అంటే జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను, ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా. సో అలా నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను, మంచిగా ఉండే. సో ఇంకా ఇప్పుడు సింథటిక్ శారీస్ చాలా ఉన్నాయి కదా, వద్దులే అని సింథటిక్ శారీస్ మా కోసం ఏం తీసుకోలేదు. కాకపోతే మా మమ్మీ వాళ్ళ ఇంటి ఫంక్షన్కి మా మేనమామ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బట్టలు పెట్టాలి కదా. సో వాళ్ళు ఒడి అదంతా నింపుతారు కాబట్టి వాళ్ళకు ఉల్టా బట్టలు అవన్నీ పెట్టాలి కాబట్టి మా అత్తమ్మ కోసం మా మమ్మీ ఈ శారీ అయితే సెలెక్ట్ చేసింది. వీడియోలో మీకు ఇలాగ అనిపిస్తుందో కానీ యాక్చువల్ ఈ శారీ కలర్ వచ్చేసి మంచి కనకాంబరం కలర్ అంటారు కదా, ఆ కలర్ అనమాట. చాలా బాగుంది. ప్రైస్ కూడా 990 రూపీస్ అలా పడింది ప్రైస్. సో ఇదైతే మా అత్తమ్మ కోసం సైడ్కి పెట్టేసాము ఈ శారీ. ఇంకా ఏమన్నా ఉన్నాయేమో శారీస్ ఇంకొంచెం అంటే అట్లా 1000 లోపల ఏమైనా ఉన్నాయేమో శారీస్ అని చెప్పేసి వేరే కూడా చూస్తున్నాము. ఇంకా నేను అడుగుతున్నాను అనమాట, ఫ్లోరల్లో ఇంకేమైనా ఉంటే చూపించండి అంటే వాళ్ళు ఫ్లోరల్ శారీస్ చూపించారు. కాకపోతే మా మమ్మీ ఇంకా వద్దు, ఇవన్నీ వద్దు, అత్తమ్మకి ఒక్కదానికే శారీ తీసుకుందాము, ఇంకేదైనా సింథటిక్లో ఉంటే చూద్దాము అని చెప్పేసి అనుకొని ఇక సింథటిక్ శారీస్ అలా చూసి ఒక సింథటిక్ శారీ తీసుకున్నాము. నేను వీడియో లాస్ట్లో మేము ఏమేమి పర్చేస్ చేసామనేది మొత్తం షేర్ చేశాను, మీరు వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఇంకా ఇవే అనమాట మేము తీసుకున్న శారీస్. కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది చెన్నై షాపింగ్ మాల్లో. ఒకసారి ఎవరైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. సో మా షాపింగ్ అయిపోయి ఇంటికైతే బయలుదేరుతున్నాము. సో లగేజ్ మొత్తం నేను తీసేసుకున్న, పిల్లల్ని పెద్దోడినేమో మా చిన్న తమ్ముడు పట్టుకున్నాడు, చిన్నోడినేమో పెద్ద తమ్ముడు పట్టుకున్నాడు అనమాట. సో ఇంకా బట్టలన్నీ పెట్టుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. వీడియో అయిపోలేదు, ఇంకా ఉంది. ఏమేమి తీసుకున్నా అనేది మీకు కలెక్షన్ క్లియర్గా చూపించడానికి ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ మళ్ళీ వీడియో తీసానమాట, ఒకసారి క్లియర్గా చూపిస్తాము అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే మా తమ్ముడు డ్రెస్తో స్టార్ట్ చేస్తున్నాను. సో ఇదనమాట మా తమ్ముడు డ్రెస్. నేను మీకు ఆల్రెడీ షాపింగ్ దాంట్లో చూపించాను కదా, మంచి పిస్తా గ్రీన్. అక్కడ లైటింగ్తో సరిగ్గా కనిపించలేదు, యాక్చువల్గా ఇదే కలర్ అనమాట. సో పిస్తా గ్రీన్, దీని ప్రైస్ వచ్చేసి 5250 రూపీస్ పడింది. ఇది 3 పీస్ సెట్ అనమాట. సో లోపల వచ్చేసి స్లీవ్లెస్ కుర్తా వచ్చింది. పైనుంచి అలాగా సీక్వెన్స్ వర్క్ ఉన్న కుర్తా పైనుంచి వచ్చింది. నేను మొత్తం ఓపెన్ చేయట్లేదు, ఇలాగ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అలా వచ్చింది. ఆ సీక్వెన్సెస్ కూడా ఏం కుచ్చుకున్నట్టు లేవు, చాలా స్మూత్గా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంది. అసలు 5250 రూపీస్కి ఆ డ్రెస్ అసలు
200% వర్త్ అనమాట. మంచిగా అంటే చాలా మంచిగుంది. నేను పిక్స్ కూడా సైడ్‌కి అటాచ్ చేశాను. తర్వాత వీడు అంటే లైక్ ఎంగేజ్‌మెంట్‌కి మనం ఇక్కడ నుంచి అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఫార్మల్ వేర్ వేసుకెళ్ళాలి కదా! సో, అలా ఫార్మల్ వేర్ ఇదొకటి తీసుకున్నాము. కొంచెం సాటిన్ మెటీరియల్‌లో ఉండే షర్ట్ అయితే తీసుకున్నాము. ఇదనమాట అమ్మాయి చీర ఫైనలైజ్ చేసింది. సో, దీనికి వర్క్ కోసం కూడా నేను బయట ఇచ్చేసాను. అదొక పెద్ద కథ అయిందనమాట. వర్క్‌కి 6000 అయింది గానీ వాడు చెత్త చెత్తగా చేసిండు. అస్సలు మంచిగా చేయలే. నేను 3 డేసే టైం ఇచ్చిన కాబట్టి వాడు పైసలు బాగానే తీసుకున్నాను. వర్క్ మాత్రం నేను అడిగింది చేయలేదు. సో, అది వదిలేసేయండిలే, ఇంకా దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా ఇదనమాట మా అత్తమ్మకి తీసుకున్న శారీ. దీని ప్రైస్ 990 అనుకుంటా ప్రైస్. ఇదొచ్చేసి నాకు చాలా అంటే చాలా నచ్చిందసలు. ఇంటికొచ్చినాక చూసుకున్నాక చాలా నచ్చింది నాకసలు. నేను ఉంచేసుకుందాం అన్నంత నచ్చింది. చాలా బాగుండే ప్రింట్ అదంతా కూడా చాలా అంటే చాలా నీట్‌గా వచ్చింది మంచిగా. అండ్ ఇట్లా పళ్ళుకి టాజిల్స్ కూడా ఇలా మంచిగా వచ్చినాయి. చూడండి ఎంత బాగుంది. చాలా బాగుంది. ఆరెంజ్, క్రీమ్ కలర్ టాజిల్స్ అలా వచ్చాయి. మళ్ళీ ఇది వాయిలెట్ కలర్ శారీ తీసుకున్నాము. ఇదైతే అసలు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది నాకు, మా మమ్మీకి. నేను కట్టుకుంటా అని నేను కట్టుకుంటా అని మా మమ్మీ. దీని ప్రైస్ కూడా జస్ట్ 499, 500 అనుకోండి. నువ్వు అసలు చీరలే కట్టవు, నీకెందుకని మా మమ్మీ నేను కట్టుకుంటా, పర్లేదు నాకు కావాలి అని నేను. ఇంకా ఫైనల్లీ నిజమే కదా, నేను శారీస్ ఎక్కువ కట్టబోను అని చెప్పేసి ఊరుకున్నా. సర్లే నువ్వే కట్టుకో, ఎప్పుడైనా కావాలంటే నేను కట్టుకుంటానులే అని చెప్పేసి మా మమ్మీ కానీ ఇంకా ఊరుకున్నా. దీని బ్లౌజ్ అయితే ప్లెయిన్ వాయిలెట్ కలర్ వచ్చింది. బట్ క్లాత్ ఎంత స్మూత్‌గా ఉందంటే అంత స్మూత్‌గా ఉంది. చాలా బాగుంది. రింగ్స్ అయితే అమ్మాయి వాళ్ళు తీసుకెళ్ళిపోయారనమాట. వాళ్ళే తీసుకెళ్ళిపోయారు. ఇంకా అమ్మాయికి పెళ్లి కూతురికి చూపిస్తాము రింగ్స్ అని చెప్పేసి ఇంకా వాళ్ళు తీసుకుపోయారు. దీనికి మంచిగా ఇట్లా సాటిన్ బార్డర్ వచ్చింది. మంచిగా చిన్నగా ఒక 1/2 ఇంచ్ అట్లా షైనింగ్ బార్డర్ కూడా వచ్చిందనమాట. చూడండి ఎంత బాగుందో. 500 శారీ ప్రైస్ కానీ చాలా అంటే చాలా బాగుంది. తర్వాత ఇదనమాట విఆర్కే సిల్క్స్లో తీసుకున్న డిజైనర్ శారీ. ఇది వచ్చేసి డార్క్ పెసర్ గ్రీన్ కలర్ అనమాట. చూడండి ఎంత బాగుంది. శారీ ఎంత స్టోన్ వర్క్ వచ్చింది. అసలు మస్త్ అంటే మస్తు ఉంది. ఇగో ఇదనమాట దాని ఒరిజినల్ కలర్. సో, చాలా అంటే చాలా నీట్‌గా ఉంది శారీ. అసలు వర్క్ చాలా అంటే చాలా బాగుంది. మస్తు నచ్చింది. నేను యాక్చువల్లీ రెడ్ కలర్ తీసుకున్న తర్వాత మా మమ్మీకి నచ్చి మా మమ్మీ కూడా ఇంకా ఈ శారీ సోనీ కోసం తీసుకుంటా అని ఆ శారీ తీసుకుంది. దీని ప్రైస్ వచ్చేసి 1920 రూపీస్, ఆల్మోస్ట్ 2000 అనుకోండి. ఈ శారీ వచ్చేసి చాలా బాగుంది కదా. నేనేమో రెడ్ కలర్ తీసుకున్నా. నాకు దగ్గర రెడ్ కలర్ బాగానే ఉన్నాయి. బట్ స్టిల్ నాకు ఎందుకో రెడ్‌కి నేను కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అయిపోతుంటా. సో, ఈ రెడ్ కలర్ తీసుకున్నా. బార్డర్ కూడా మంచిగా పెద్దగా వచ్చింది. సో, అదేంటో మరి నా శారీ ప్రైస్ కొంచెం తక్కువ ఉందన్నమాట. అది ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు. నాదేమో 785 ఉంది. సోనీది వచ్చేసి 1920 రూపీస్ అలాగుంది. సో, ఇద్దరు శారీస్కి ఒక 150-200 రూపీస్ వేరియేషన్ అనమాట. ఇవన్నమాట మొత్తానికి మేము చేసిన షాపింగ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.